హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు మూవీస్ అంటే ఇష్టమా? అందులోనూ సైన్స్ అండ్ ఫిక్షన్ సినిమాలంటే మరీ ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అరైవల్ సినిమా చూసారా? లేదు అంటే ఇప్పుడు చూడండి. మరి ఆ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? నేను ఇప్పుడు చెప్పబోయే మూవీ పేరు అరైవల్. అరైవల్ అనే మూవీ 2016లో విడుదలైన ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా. దీన్ని డైరెక్ట్ చేసింది డెనైస్ విలేన్యూ. ఈయన డ్యూన్ మరియు బ్లేడ్ రన్నర్ 2049 వంటి సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు. ఈ సినిమా టెడ్ చేయింగ్ రాసిన స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ అనే చిన్న కథాధారంగా తీయబడింది. సినిమాలో ఎమీ ఎడ్మాస్, జెర్మీ రెనర్ మరియు ఫారెస్ట్ విటేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మనకు భాష, సమయం మరియు మానవత్వం గురించి లోతైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో ఇప్పుడు కథలోకి వెళ్దాం. సినిమా ఒక భావోద్వేగ దృశ్యంతో మొదలవుతుంది. లూయిస్ బ్యాంక్ ఒక భాషా శాస్త్రవేత్త తన కూతురు హెన్నాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. హెన్నా చిన్నతనం నుంచి యవ్వనం వరకు ఆమె జీవితంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. కానీ ఈ దృశ్యాలు ఒక ట్విస్ట్ తో ముగుస్తాయి. హెన్నా ఒక అరుదైన వ్యాధితో మరణిస్తుంది. ఈ దృశ్యం మనల్ని లూయిస్ యొక్క భావోద్వేగ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆమె ఒంటరితనం మరియు బాధను మనం అనుభవిస్తాం. ఇక్కడి నుంచి కథ అసలైన సమయంలోకి వస్తుంది. ఒకరోజు భూమిపై 12 విచిత్రమైన అంతరిక్ష నౌకలు ఒకేసారి వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ అవుతాయి. ఈ నౌకలు భారీగా ఓవెల్ ఆకారంలో ఉంటాయి మరియు భూమికి కొన్ని అడుగుల ఎత్తులో తేలుతూ ఉంటాయి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా భయం, ఆందోళన మరియు ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఈ నౌకల్లో ఎవరున్నారు? వారు ఎందుకు వచ్చారు? వారు శాంతియుతంగా ఉన్నారా లేక యుద్ధం కోసం వచ్చారా? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతాయి. లూయిస్ బ్యాంక్స్ ఒక ప్రముఖ భాషా శాస్త్రవేత్త. ఆమెను అమెరికన్ మిలిటరీ సంప్రదిస్తుంది ఎందుకంటే ఈ అంతరిక్ష నౌకల్లోని జీవులతో కమ్యూనికేట్ చేయటం అవసరం. లూయిస్ తో పాటు అయాన్ అనే భౌతిక శాస్త్రవేత్త కూడా ఈ మిషన్ లో చేరతాడు. వీరిద్దరూ కలిసి మోంటెనాలో ఉన్న ఒక అంతరిక్ష నౌక వద్దకు వెళ్తారు. ఈ నౌకలోని ఏలియన్స్ ను సినిమాలో హెప్టాపాడ్స్ అని పిలుస్తారు. వీరు 7 కాళ్లతో ఉండే సముద్రంలోని సముద్ర జీవుల్లా కనిపించే జీవులు. వీరు ఒక గాజు గోడ వెనుక ఉంటారు మరియు లూయిస్ వారితో సంభాషించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడే సమస్య మొదలవుతుంది. హెప్టాపాడ్స్ మాట్లాడే భాష మనుషుల భాషలా ఉండదు. వారు ఒక విచిత్రమైన వృత్తాకార రాతలతో కమ్యూనికేట్ చేస్తారు. ఈ సినిమాలో భాష అనేది కీలకమైన అంశం. లూయిస్ హెప్టాపాడ్స్ భాషను అర్థం చేసుకోవటానికి రోజుల తరబడి కష్టపడుతుంది. ఈ భాషలో పదాలు లేవు, వ్యాఖ్యలు లేవు, కానీ కేవలం వృత్తాకార సింబల్స్ మాత్రమే. ఈ సింబల్స్ కు మొదలు లేదు, ముగింపు లేదు. ఇది సమయానికి సంబంధించిన ఒక లోతైన ఆలోచనను సూచిస్తుంది. మన భాషలో మనం సమయాన్ని రేఖాంశంగా ఆలోచిస్తాం, గతం, వర్తమానం, భవిష్యత్. కానీ హెప్టాపాడ్స్ భాషలో సమయం ఒక వృత్తంలా ఉంటుంది, అంటే అంతా ఒకేసారి జరుగుతుంది. లూయిస్ ఈ భాషను నేర్చుకుంటున్న కొద్దీ ఆమె మనసు కూడా మారటం మొదలవుతుంది. ఈ సినిమా ఒక ఆసక్తికరమైన థియరీని ప్రతిపాదిస్తుంది, స్పెయిర్ వూర్ఫ్ హైపోథసిస్. దీని ప్రకారం మనం మాట్లాడే భాష మన ఆలోచనలను, ప్రపంచాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. లూయిస్ హెప్టాపాడ్స్ భాషను నేర్చుకుంటున్నప్పుడు ఆమె సమయాన్ని రేఖాంశంగా కాకుండా వృత్తాకారంగా చూడడం మొదలు పెడుతుంది. దీనివల్ల ఆమె గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకేసారి అనుభవించగలుగుతుంది. సినిమా మధ్యలో లూయిస్ మరియు అయాన్ హెప్టాపాడ్స్ తో కమ్యూనికేషన్ లో కొంత పురోగతి సాధిస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు ఈ ఏలియన్స్ పై అనుమానంతో ఉంటాయి. చైనా, రష్యా వంటి దేశాలు హెప్టాపాడ్స్ ను శత్రువులుగా భావించి యుద్ధానికి సిద్ధపడతాయి. ఈ సమయంలో లూయిస్ హెప్టాపాడ్స్ ఒక సందేశాన్ని ఇస్తున్నారని గుర్తిస్తుంది. వారు మనుషులకు తమ భాషను నేర్పించడానికి వచ్చారు, ఎందుకంటే ఈ భాష మానవాళిని ఒకే దారిలో నడిపిస్తుంది. హెప్టాపాడ్స్ చెప్పే సందేశం ఏంటి? మానవాళి 3000 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఆ సమయంలో హెప్టాపాడ్స్ కు మనుషుల సహాయం అవసరం. అందుకే వారు ఇప్పుడు మనకు తమ భాషను నేర్పిస్తున్నారు. తద్వారా మనం సమయాన్ని భిన్నంగా అర్థం చేసుకోగలం మరియు భవిష్యత్తులో ఒక గొడవ కాకుండా ఉండగలం. సినిమా క్లైమాక్స్ లో జనరల్ షాంగ్ హెప్టాపాడ్స్ పై దాడి చేయాలని నిర్ణయిస్తాడు. ఈ సమయంలో లూయిస్ హెప్టాపాడ్స్ భాష ద్వారా భవిష్యత్తును చూసే సామర్థ్యాన్ని పొందుతుంది. ఆమె ఒక గాలా ఈవెంట్ లో జనరల్ షాంగ్ తో మాట్లాడే సన్నివేశాన్ని చూస్తుంది. ఈ ఈవెంట్ భవిష్యత్తులో జరగబోతుంది. ఈ సంభాషణలో జనరల్ షాంగ్ లూయిస్ కు తన భార్య చనిపోయినప్పుడు చెప్పిన చివరి మాటలను వెల్లడిస్తాడు. ఈ సమాచారాన్ని ఉపయోగించి లూయిస్ ప్రస్తుత సమయం జనరల్ షాంగ్ ను ఒప్పిస్తుంది మరియు దాడిని ఆపుతుంది. ఈ సన్నివేశం సినిమాలో అత్యంత ఆసక్తికరమైన ట్విస్ట్, కానీ ఆమె దాన్ని మార్చలేదు. ఇక్కడే సినిమా మనకు ఒక లోతైన ప్రశ్న వేస్తుంది. మీకు మీ భవిష్యత్తు తెలిస్తే మీరు దాన్ని ఎదుర్కొంటారా లేక మార్చడానికి ప్రయత్నిస్తారా? సినిమా మొదట్లో చూపించిన అన్నా గురించిన దృశ్యాలు వాస్తవానికి గతం కాదు, భవిష్యత్. లూయిస్ హెప్టాపాడ్స్ భాష నేర్చుకున్న తర్వాత ఆమె తన భవిష్యత్తును చూస్తుంది. ఆమె అయాన్తో ప్రేమలో పడుతుంది. వారికి ఒక కూతురు జన్మిస్తుంది మరియు హెన్నా 12 సంవత్సరాల వయసులో చనిపోతుంది. ఈ జ్ఞానం ఉన్నప్పటికీ
లూయిస్ ఈ జీవితాన్ని ఎంచుకుంటుంది. ఆమె నాతో గడిపే క్షణాలను, ఆ సంతోషాన్ని, ఆ బాధను అనుభవించడానికి సిద్ధపడుతుంది. అరైవల్ సినిమా మనకు భాష, సమయం మరియు మానవత్వం గురించి లోతైన సందేశాలను ఇస్తుంది. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధన కాదు, అది మన ఆలోచనలను, మన ప్రపంచ దృష్టిని రూపొందిస్తుంది. సమయం అనేది రేఖాంశంగా ఉండవలసిన అవసరం లేదు, అది ఒక వృత్తంలా అన్ని ఒకేసారి జరిగేలా ఉండవచ్చు. మరియు మానవత్వం అనేది ఒక గొడవ, సహకారం మరియు అవగాహన ద్వారా ముందుకు సాగుతుంది. సినిమా మనకు ఒక గొప్ప ప్రశ్నను వదిలివేస్తుంది. మీకు మీ జీవితంలో రాబోయే బాధలు తెలిస్తే మీరు ఆ జీవితాన్ని ఎంచుకుంటారా? లూయిస్ ఎంచుకుంది, ఎందుకంటే ఆమెకు ఆ సంతోష క్షణాలు, ఆ ప్రేమ, ఆ బంధం విలువైనవి. సో ఫ్రెండ్స్, అరైవల్ సినిమా కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, అది మన జీవితం గురించి, మన ఎంపికల గురించి, మన భావోద్వేగాల గురించి మాట్లాడే సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీరు భాషను, సమయాన్ని మరియు మీ జీవితాన్ని భిన్నంగా చూడడం మొదలు పెడతారు. ఒకవేళ మీరు ఈ సినిమా ఇంకా చూడలేకపోతే తప్పకుండా చూడండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే కామెంట్స్లో మీరు అరైవల్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.